ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 5 తెలుగు ఎలా సిద్ధం కావాలి? మొత్తం 15 పాఠాలు ఉన్నాయి కదా, అవి ఎలా చదవాలి? ప్రశ్నాపత్రం ఎలా వస్తుంది? కష్టం అనిపించే విషయాలను ఎలా సింపుల్గా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. తెలుగు అంటే ఒక్క రోజులో సిద్ధమైపోయి పూర్తి మార్కులు తెచ్చుకునే వాళ్ళమని మనకు ఈ సెమిస్టర్ వచ్చేసరికి ఏమిటి ఇంత టఫ్గా ఉంది అని భయం మొదలవుతుంది. భయాలు అవసరం లేదండి. ఆ భయాన్ని తొలగించి మీలో నమ్మకాన్ని నింపడానికే నేను ఈ వీడియో సిద్ధం చేశాను. హలో అండి, నమస్తే. నేను మీ ఖాసిం సయ్యద్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఈ సింపుల్ స్ట్రాటజీస్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరి ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 5 తెలుగు సిలబస్ గురించి ముందుగా వివరంగా చర్చించుకుందాం. ఈ సిలబస్ను మొత్తంగా 3 భాగాలుగా విభజించారు. అందులో మొదటి భాగం కవితా ప్రక్రియలు. ఈ భాగంలో మనకు కవిత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 5 పాఠాలు ఉన్నాయి. పద్యం, పాట, వచన కవిత, లఘు కవితా రూపాలు, ఉర్దూ కవితా రూపాలు అనే 5 పాఠ్యాంశాలు మనకు కవితా ప్రక్రియల్లో ఉండడం జరుగుతుంది. ఈ భాగం ద్వారా విద్యార్థులు కవిత్వ రసాన్ని, కవితలోని భావాన్ని మరియు భాషా సౌందర్యాన్ని అర్థం చేసుకోవడమే దీని యొక్క లక్ష్యం. ఇక రెండవ భాగం తెలుగు వ్యాసం. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి భాగం. ఇందులో మనం వ్యాసరచన యొక్క పద్ధతులు మరియు నియమాలు మరియు భావ వ్యక్తీకరణ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ కూడా మొత్తం మనకు 5 పాఠ్యాంశాలు ఉండడం జరుగుతుంది. వ్యాసం, వ్యాస పరిణామం, వ్యాసరచన పద్ధతులు, వ్యాసంలోని వస్తు వైవిధ్యం, వ్యాసరచనలో భాషా ప్రయోగాలు. ఈ భాగంలో విద్యార్థుల యొక్క రచనా సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇక మూడవ భాగం వచన సాహిత్యం. ఇందులో కూడా మనకు 5 పాఠ్యాంశాలుగా ఉండడం జరుగుతుంది. అధ్యయన సంస్కృతి, సాహిత్య అధ్యయన ప్రయోజనాలు, ముందు మాట, పుస్తక సమీక్ష, జానపదం అనే 5 పాఠ్యాంశాలు ఉండడం జరుగుతుంది. ఈ భాగం ద్వారా వచన సాహిత్యంలోని భావం, పాత్రలు, సామాజిక సందేశం మరియు రచయిత యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటాం. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 5 తెలుగు క్వశ్చన్ పేపర్ టోటల్ మీకు 80 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 6 ప్రశ్నలు ఇచ్చి వాటిలో ఏవైనా 4కి సమాధానం రాయమని సూచిస్తారు. ఒక్క ప్రశ్నకి 5 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ బి గురించే కదా అందరి భయం. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 7A లేక 7B, 8A లేక 8B ఇలా ఇస్తారు. మీరు పార్ట్ బిలో మొత్తం 4 ప్రశ్నలకు సమాధానం రాస్తారు. ఒక్క ప్రశ్నకు 15 మార్కులు. ఈ భాగానికి మొత్తం 60 మార్కులు కేటాయిస్తారు. ఇప్పుడు ఇక్కడ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే ఏ పాఠాలు ప్రిపేర్ అవ్వాలి? మొత్తం 15 పాఠాలు ఉన్నాయి కదా, ఎన్ని పాఠాలు ప్రిపేర్ అవ్వాలి? ఏ పాఠాలు ప్రిపేర్ అవ్వాలి? ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేయాలి? మంచి మార్కులు ఎలా సాధించాలి? టైం ఎలా మేనేజ్ చేయాలి? ఇవన్నీ మనం ఇప్పుడు స్పష్టంగా స్టెప్ బై స్టెప్ చర్చించుకుందాం. ఇప్పుడు మనం పార్ట్ బి ప్రశ్నాపత్రం గురించి మాట్లాడుకుందాం. పార్ట్ బిలో మీకు మొదటి ప్రశ్న కవితా ప్రక్రియల నుండి వస్తుంది. అంటే మన సిలబస్లో ఉన్న 5 పాఠ్యాంశాలు పద్యం, పాట, వచన కవిత, లఘు కవితా రూపాలు, ఉర్దూ కవితా రూపాలు, ఇవన్నీ కవితా ప్రక్రియల కిందికి వస్తాయి. ఇవన్నిటిలో నుంచి మీకు 2 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే పద్యము మరియు పాట అనే ఈ 2 పాఠ్యాంశాల నుండి ఏదో ఒక పాఠ్యాంశం నుండి ఒక ప్రశ్న తప్పకుండా రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మీరు ఈ 2 టాపిక్స్ పైన పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేయాలి. అంటే పద్యము మరియు పాట గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా చేస్తే పార్ట్ బిలో మొదటి ప్రశ్నలో మీరు ఫుల్ మార్క్స్ సాధించగలుగుతారు. ఇప్పుడు మనం పద్యం గురించి మాట్లాడుకుందాం. పార్ట్ బిలో పద్యం గురించి అడిగినప్పుడు ముందు ప్రశ్న ఏదైనా సరే మీరు సమాధానం పద్యం అంటే ఏమిటి అనే నిర్వచనంతో సమాధానం అనేది ప్రారంభించాలి. పద్యం యొక్క నిర్వచనం ఏంటంటే ఛందస్సు, యతిప్రాసలతో సౌందర్యముగా నడిచే కవిత్వ రూపమే పద్యము. అంటే పద్యంలో మనం పదాలను రాగం, లయ, తాళం కలిపి అందంగా వినిపించేలా రాస్తాం. ప్రతి పద్యానికి ఒక లయ మరియు ఒక శ్రావ్యత ఉంటుంది. మరి పద్యం యొక్క లక్షణాలు ఏంటి? పద్యం యొక్క లక్షణాలు ఏమిటి అనగా ఛందస్సు పాటించడం, యతి సరిగ్గా ఉంచడం, ప్రాస కలిగి ఉండడం, భావం, అలంకారం సరిగ్గా వ్యక్తం కావడం, పాఠకుడికి ఆలోచనతో పాటు ఆనందాన్ని కలిగించడం. ఇక అలాగే
కవితా ప్రక్రియలో పద్యంలోని వివిధ వైవిధ్యాలను తెలియజేయండి అని కూడా ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ ప్రశ్న గురించి డీటెయిల్గా చర్చించుకుందాం. తెలుగు సాహిత్యంలో పద్య రచనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పద్యం అంటే కేవలం ఛందస్సు మాత్రమే కాదు, భావం, శిల్పం, భాష, రసం కలిసిన కవితా ప్రక్రియ. కాలానికి అనుగుణంగా కవులు తమ భావాలను విభిన్న రూపాల్లో వ్యక్తం చేయడంతో పద్యాలలో ఎన్నో వైవిధ్యాలు ఏర్పడ్డాయి. ఆది కవులు తమ కవిత్వాన్ని వివిధ ఛందస్సులో రాశారు. వాటిలో ముఖ్యమైనటువంటివి కొన్ని ఇప్పుడు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్విపద పద్యాలు ప్రజా భాషలో రాయబడినటువంటివి సులభమైన పద్యాలు. ఇవి మన జీవన విధానం మరియు సాంప్రదాయాలను చూపిస్తాయి. ఉదాహరణకు బసవ పురాణంలోని పద్యాలు. అలాగే సీస పద్యాలు శ్రావ్యంగా అలంకారాలతో నిండినవి. వీటిలో భక్తి, ప్రేమ, భావాలు ప్రధానంగా ఉంటాయి. ఉదాహరణకు పోతన భాగవతం శ్రీనాథుని శ్రీహరికథాసారాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక వేమన పద్యాలు సులభమైన భాషలో లోతైన నీతి చెప్పే పద్యాలు. అంటే మనకు సులభమైన భాషలో, అందరికీ అర్థమయ్యే భాషలో చాలా మంచి నీతి చెప్పే పద్యాలు మనం వేమన పద్యాలని చూస్తుంటాం. ఇక చిత్ర పద్యాలు అక్షరాల ఆకారాలతో రూపకల్పనతో రాయబడిన ప్రత్యేకమైన పద్యాలు. ఇవి కవుల యొక్క సాహిత్యాన్ని మరియు కవుల యొక్క నైపుణ్యాన్ని ఈ పద్యాలలో తెలియజేస్తాయి. ఇక ఆధునిక పద్యాలు ఈ పద్యాలలో సమాజం, పేదరికం, విప్లవ భావాలు కనిపిస్తాయి. ఉదాహరణకు శ్రీశ్రీ, దాశరథి రచనల్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఇక్కడ కొంచెం మీకు బోరింగ్గా అనిపించవచ్చు, ఈ సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. అయితే మీకు ఆన్సర్ ఏదో దాని గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకొని దాన్ని కొంచెం సోది మాదిరిగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత భావం, ఇతివృత్తం ఆధారిత ఆధునిక పద్య వైవిధ్యాలు ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం. కథన పద్యాలు ఒక కథ లేదా ఒక సంఘటన గురించి క్రమ పద్ధతిలో వివరించే పద్యాలనే కథన పద్యాలు అంటాం. ఉదాహరణకు తిక్కన, శ్రీనాథుడు మరియు అలాగే పోతన యొక్క రచనల్ని మనం కథన పద్యాల్లో ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత భావ పద్యాలు కథ కంటే కవి యొక్క భావ ప్రకటన ముఖ్యం. ఇందులో ప్రేమ, భక్తి, అలాగే కరుణ, హాస్యం వంటి రసాలు వ్యక్తమవుతాయి. ఉదాహరణకు శ్రీశ్రీ మహాప్రస్థానం, దాశరథి యొక్క అగ్నిధారని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఇక దేశభక్తి పద్యాలు దేశ ప్రేమ, త్యాగం, స్వాతంత్ర పోరాటం వంటి అంశాలపై ఆధారపడి రాయబడినవి. ఉదాహరణకు దాశరథి కృష్ణమాచార్యులు, వేమూరి గోపాలకృష్ణయ్య గారి రచనల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత సామాజిక పద్యాలు సమాజంలోని అసమానతలు మరియు దోపిడీ మరియు అన్యాయం వంటి వాటిని విమర్శించే పద్యాలు. శ్రీశ్రీ యొక్క విప్లవ కవిత్వం మనం సామాజిక పద్యాల్లో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక అలాగే భక్తి పద్యాలు దేవుడి పట్ల విశ్వాసం, భక్తి, సమర్పణ వ్యక్తమయ్యే పద్యాలు. ఉదాహరణకు అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు వంటి రచనల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలా పద్యంలోని రకాలు కాలం, సమాజం, భావ ప్రకటన ఆధారంగా మారుతూ వచ్చాయి. ఈ వైవిధ్యాల వల్ల తెలుగు సాహిత్య సంపద మరింత సమృద్ధిగా మారింది. ఇప్పుడు మనం రెండవ పాఠ్యాంశమైనటువంటి పాట గురించి తెలుసుకుందాం. పాట గురించి ఏ ప్రశ్న వచ్చినా సరే ముందుగా పాట అంటే ఏమిటి అనే నిర్వచనంతో సమాధానం ప్రారంభించాలి. తర్వాత ప్రశ్నకు సంబంధించినటువంటి అంశాన్ని వివరంగా రాయాలి. పాట యొక్క నిర్వచనం ఏమిటంటే భావాన్ని లయతో, సంగీత సౌందర్యంతో వ్యక్తపరిచే కవితారూపమే పాట. అంటే పాట అనేది మన మనస్సులోని భావాన్ని రాగం, లయ, తాళం కలిపి అందంగా వినిపించే విధంగా రాసిన కవిత. పాటలో భావం ప్రధానమైనది, భాష సరళంగా ఉంటుంది, పాఠకుడికి లేదా శ్రోతకు నేరుగా హృదయాన్ని తాకుతుంది. పాట యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లయం, రాగ, తాళం కలగలిపి ఉండటం పాట యొక్క లక్షణం. అలాగే భావం సులభంగా మరి హృదయానికి వ్యక్తమవడం పాట యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే భాష సరళంగా, మృదువుగా ఉండడం, పాఠకుడిలో అనుభూతిని కలిగించడం, అలాగే పదాల సౌందర్యం మరియు సంగీతతో నిండి ఉండడం. ఇక అలాగే పాటలో వస్తువు అంటే కవి ఎంపిక చేసినటువంటి విషయం లేదా భావన అని అర్థం. అంటే సాహిత్యంలో మనిషి, ప్రకృతి, ప్రేమ, పేదరికం, రైతు జీవితం, సమాజ సమస్యలు మొదలైనవి వస్తువులుగా మారుతాయి. అంటే కవి ఏదైతే టాపిక్ని ఎంచుకుంటున్నాడో అదే వస్తువుగా మారుతుంది.
కవి వాటిని తన అనుభవంతో సృజనాత్మకంగా చెప్పినప్పుడు పాట ప్రభావవంతమవుతుంది. ఉదాహరణకు సుద్దాల హనుమంతు రైతు జీవితాన్ని, వెట్టి చాకిరిని, బాలకార్మికుల బాధలను వస్తువుగా తీసుకొని ఉద్యమాత్మక పాటలు రాశాడు. ఆయన పాట పల్లెటూరి పిల్లగాడ పసులుగాచే మునగాడ పాలుమరచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ. ఈ పాటలో బాలకార్మికుడి దుస్థితిని స్పష్టంగా చూపించాడు. ఇలా వాస్తవ జీవితమే వస్తువుగా మారినప్పుడు పాట ప్రజల మనస్సును తాకుతుంది. అలాగే ఇప్పుడు పాటలో మరి శిల్పం యొక్క పాత్ర ఏమిటో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిల్పం అంటే భావాన్ని అందంగా, కళాత్మకంగా చెప్పే విధానం. వస్తువును ఎలా చెప్పామనేది శిల్పం నిర్ణయిస్తుంది. భాష, భావచిత్రాలు, లయ, స్వరం ఇవన్నీ శిల్పంలో భాగాలు. ఉదాహరణకు గద్దర్ తన పాటల్లో తల్లి ప్రేమను, మానవతను భావపూర్వకంగా స్థానిక భాషలో సున్నితంగా వ్యక్తం చేశాడు. ఆయన పాట కావు కావున కాకులరిసితే తలుపు తెరచి పలకరిస్తాం, ఎవ్వరొస్తరో చెప్పుమా నీ తొవ్వ చూస్తూ నిలుచుంటాం. ఈ పాటలో తల్లి ప్రేమ మరియు బాధను సున్నితమైన భాషలో భావచిత్రాలతో చూపించి శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మరి ఇలా పాట అనే పాఠ్యాంశం నుంచి మీకు ఏ ప్రశ్న వచ్చినా సరే ముందు పాట అనేది ప్రజల జీవనంలో పుట్టిన మౌఖిక సాహిత్య రూపం. శ్రమజీవులు పనిచేస్తూ తమ భావాలను, సంతోషాలను, దుఃఖాలను పాడుతూ వ్యక్తం చేసే లయాత్మక కవితనే పాట అంటారు. సులభంగా చెప్పాలంటే పాడటానికి అనువుగా ఉండే కవితారూపం అంటే అని రాసి దానికి సంబంధించినటువంటి జవాబుని మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక మూడవ పాఠ్యాంశం వచన కవిత. వచన కవిత అనేది ఛందస్సు, యతిప్రాస వంటి నియమాలకు కట్టుబడకుండా భావానికి ప్రాధాన్యత ఇచ్చే కవిత. ఇది ప్రజల జీవనానుభవాలను సహజమైన భాషలో వ్యక్తపరిచే స్వేచ్ఛా కవితా రూపం. సులభంగా చెప్పాలంటే లయ లేకుండా భావానికి ప్రాధాన్యం ఇచ్చే కవితే వచన కవిత. వచన కవిత యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం. ఛందస్సు, యతిప్రాస నియమాలు ఉండవు. భావాలలో లోతు, మాటలలో సహజత్వం ఉంటుంది. రచయిత ఆలోచనలు స్వేచ్ఛగా ప్రవహిస్తాయి మరియు సామాజిక మరియు మానవతా భావాలు ప్రతిఫలిస్తాయి. పాఠకుడి మనసును నేరుగా తాకే శక్తి వచన కవిత. పాఠకుడి మనసుకు నేరుగా తాకే శక్తి వచన కవితకే ఉంటుంది. అంటే భావపరమైనటువంటి స్వేచ్ఛా ప్రవాహంలో రాసిన కవితారూపం అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వచన కవిత అనే పాఠ్యాంశాన్ని మోస్ట్లీ చాయిస్లో విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. 99% మీకు పద్యం లేదా పాట అనే పాఠ్యాంశం నుండి ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వచన కవిత పాఠ్యాంశాన్ని ఒకసారి ఎగ్జామ్కి వెళ్లే ముందు చదువుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత ఉన్నటువంటి లఘు కవితా రూపాలు, ఉర్దూ కవితా రూపాలు చాయిస్లో విడిచిపెట్టండి. ఈ రెండు పాఠ్యాంశాలు కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి వీటిని చాయిస్లో విడిచిపెట్టండి. అయితే ఇందులో ఉన్నటువంటి హైకు, నానీలు, రుబాయి, గజల్ వంటి కొన్ని టాపిక్స్ని అవి ఏంటో తెలుసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి షార్ట్ క్వశ్చన్స్లో రాయడానికి మీకు హెల్ప్ అవుతాయి. కానీ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెసన్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ క్వశ్చన్స్కి ఈ లెసన్స్ ఉర్దూ కవితా రూపాలు మరియు ఈ ఇంకొకటి లఘు కవితా రూపాలని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత తెలుగు వ్యాసంలో ఉన్నటువంటి వ్యాసం అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. మీకు క్వశ్చన్ పేపర్లో 8వ ప్రశ్న అంటే పార్ట్ బిలో 2వ ప్రశ్న ఒకటి కవితా ప్రక్రియల నుండి మరియు ఇంకొకటి తెలుగు వ్యాసం నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు వ్యాసంలో ఉన్న ఏ పాఠ్యాంశం నుంచి ఏ ప్రశ్న వచ్చినా సరే వ్యాసం అంటే ఏంటి అన్నది రాశాక తర్వాత ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు రాయండి. ఇక వ్యాసం అనేది ఒక నిర్దిష్ట అంశంపై రచయిత తన అభిప్రాయాలు, ఆలోచనలు మరియు విశ్లేషణలను వ్యక్తపరిచే ఒక గద్య రచన. ఇది కవితారూపం కాదు, ఆలోచనాత్మకంగా, స్పష్టంగా, క్రమపద్ధతిగా రాసేటటువంటి రచన. ఒక విషయంపై రచయిత తన ఆలోచనలను స్పష్టంగా, క్రమబద్ధంగా వ్యక్తపరిచిన గద్య రచన, దానిని వ్యాసం అంటారు. ఇక వ్యాసం యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక నిర్దిష్ట అంశంపై వ్యాసం అనేది ఆధారపడి ఉంటుంది. రచయిత యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మరియు రచయిత యొక్క అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి మనకు వ్యాసంలో స్పష్టంగా కనిపిస్తాయి. వాక్య నిర్మాణం అనేది స్పష్టంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది మరియు సహజంగా ఉంటుంది. ఎవరైతే పాఠకుడికి ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది వ్యాసం అనేది, ఎవరైతే రాస్తున్నారో పాఠకుడికి ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. అలాగే విషయానికి అనుగుణంగా ప్రారంభం, మధ్య, ముగింపు స్పష్టంగా ఉంటాయి.
ఇక వ్యాసం అనేది 3 భాగాలుగా ఉంటుంది. ప్రారంభ భాగం, మధ్య భాగం, ముగింపు భాగం. ప్రారంభ భాగం అనగా ఇంట్రొడక్షన్లో విషయ పరిచయం, నేపథ్యం అనేది చెప్పాలి. మధ్య భాగంలో ముఖ్యాంశాలు, వివరణ, ఉదాహరణలు ఇవ్వాలి. ఆ యొక్క వ్యాసం దేని గురించి అయితే రాస్తున్నారో దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు మధ్య భాగంలో ఇవ్వాలి. ఇక తర్వాత ముగింపు భాగం, ఆ యొక్క అంశంపై స్వతంత్ర అభిప్రాయం లేదా సారాంశం అనేది చెప్పాలి. వ్యాసం అనే పదానికి ప్రయత్నం మరియు పరిశీలనం అనే అర్థాలున్నాయి. ఆంగ్లంలో దీనిని ఎస్సే అంటారు. ఒక విషయాన్ని విభజించి విశ్లేషించి తన అభిప్రాయాలను చెప్పే గద్య రచనే వ్యాసం అంటారు. ఇక వ్యాసం యొక్క చరిత్ర ఏంటో ఇప్పుడు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుగులో తొలి వ్యాస సంకలనం సామినేని ముద్దు నరసింహం నాయుడు రాసిన హితసూచి. ఇది 1862 సంవత్సరంలో రాయడం జరిగింది. తర్వాత జియ్యర్ సూరి శ్రీ కళాశాలలోని అనే వ్యాస సంకలనం 1876 సంవత్సరంలో చేశారు. ఇక తర్వాత కందుకూరి వీరేశలింగం తన వ్యాసాలను ఉపన్యాసాలు అని పిలిచేవాడు. గురజాడ అప్పారావు తన రచన వ్యాస చంద్రిక ద్వారా ఈ ప్రక్రియను ప్రజాదరణ పొందేలా చేశాడు. గిడుగు రామ్మూర్తి పంతులు వాడుక భాషలో వ్యాసాలు రాసి పాఠకులకు సులభం చేరేలా చేశారు. వ్యాసం అనేది విషయ ప్రధానమై ఉండాలి, ఒకే అంశంపై కేంద్రీకృతమై ఉండాలి, వచన రూపంలో సులభంగా సహజంగా ఉండాలి. ఇక మీకు ఈ వ్యాసం అనే పాఠ్యాంశం నుంచి వ్యాసం యొక్క లక్షణాల గురించి లేదా వ్యాసం యొక్క చరిత్ర గురించి ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఈ విధంగా రాసినట్టయితే మీకు ఈ పాఠ్యాంశంలో మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత పాఠ్యాంశం వ్యాస పరిణామం. వ్యాస పరిణామం అంటే తెలుగు వ్యాసం కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందిందో చూపించేటటువంటి ప్రక్రియ. వ్యాస పరిణామ దశలు ముఖ్యంగా 3: ప్రారంభ దశ, మధ్య దశ, ఆధునిక దశ. అయితే మీకు ఇక్కడ ఇది కొంచెం సోది మాదిరిగానే ఉంటుంది. అయితే దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ ఎగ్జామినేషన్లో కొంచెం దాని గురించి రిలేటెడ్గా రాసిన మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక వ్యాస పరిణామ దశలు గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ముందుగా ప్రారంభ దశ 1862 సంవత్సరం నుండి 1876 సంవత్సరం వరకు. ఈ దశలో సామినేని ముద్దు నరసింహం నాయుడు మరియు పరవస్తు వెంకటాచార్యులు అలాగే జియ్యర్ సూరి వంటి వారు వ్యాసరచనను ప్రారంభించారు. మొదట వీటి పేర్లు గ్రంథం, ప్రకరణము, ప్రమేయము అని ఎలా ఉండేవి. వ్యాసాలు విద్య, స్త్రీ గౌరవం, దైవం, సంఘాభివృద్ధి వంటి అంశాలపై ఉండేవి. కందుకూరి వీరేశలింగం పంతులు వ్యాసానికి నిజమైన పునాది వేశారు. ఆయన వివేకార్థిని, సతిహిత బోధిని పత్రికల్లో విద్య, సాహిత్యం, సమాజం మీద వ్యాసాలు రాశారు. ఇక తర్వాత మధ్య దశ అంటే 1910 సంవత్సరం నుండి 1960 సంవత్సరం వరకు మనం మధ్య దశగా పిలువబడుతుంది. ఈ దశలో ఉపన్యాసం, ప్రమేయం అనే పదాలకు బదులు వ్యాసం అనే పదం స్థిరపడింది. గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి గారు వ్యాస ప్రక్రియను బలపరిచారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, చిలుక్కూరి వీరభద్రరావు, మల్లంపల్లి సోమేశ్వర శర్మ అలాగే సురవరం ప్రతాపరెడ్డి వంటి వారు చారిత్రక, సాంఘిక మరియు సాహిత్య వ్యాసాలు రాశారు. వీరి వ్యాసాలు తెలుగు చరిత్ర మరియు సంస్కృతి, సాహిత్యానికి వెలుగునిచ్చాయి. ఇక తర్వాత ఆధునిక దశ. పత్రికలు పెరగడంతో వ్యాసాలు సాహిత్యం, రాజకీయాలు, సమాజం వంటి అన్ని రంగాలకు విస్తరించాయి. శ్రీ దేవులపల్లి రామానుజరావు, జీవి సుబ్రహ్మణ్యం వంటి వారు కొత్త ఆలోచనలతో వ్యాస ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ భావాజలంతో జయశంకర్ సారు, కేశవరావు వంటి వారు రాసిన వ్యాసాలు సమాజ చైతన్యాన్ని పెంచాయి. తెలుగు వ్యాసం విద్య, సాహిత్య, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ నేటికి అగ్రస్థానంలో నిలిచింది అని మీరు ఈ విధంగా రాసినట్టయితే ఈ యొక్క వ్యాస పరిణామం యొక్క పాఠ్యాంశం నుంచి మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాస పరిణామం అంటే తెలుగు వ్యాసం అనేది కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందిందో చెప్పేటటువంటి ప్రక్రియ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా 3 దశల గురించి మీరు రాసినట్టయితే మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక తర్వాత పాఠ్యాంశం వ్యాసరచన పద్ధతులు. వ్యాసరచన పద్ధతులు అంటే వ్యాసం రాసేటప్పుడు అనుసరించాల్సినటువంటి క్రమం, నిర్మాణం, శైలి. వ్యాసరచనలో అనుసరించాల్సినటువంటి ముఖ్యమైన భాగాలు 3. అందులో ప్రారంభ భాగం మరియు విషయ వివరణ అలాగే ముగింపు. ప్రారంభ భాగంలో వ్యాసానికి ఆకర్షణీయమైనటువంటి ప్రారంభం అవసరం. పాఠకుడిలో
ఆసక్తి రేకెత్తించాలి. అలాగే శీర్షికకు అనుగుణంగా సూక్తి లేదా చిన్న కవితా పంక్తి లేదా ఉదాహరణతో మనం ప్రారంభ దశ మొదలు పెట్టవచ్చు. ఇక విషయ వివరణ అంటే బాడీ ఆఫ్ ద ఎస్సే. ప్రధాన అంశంపై విస్తృతంగా స్పష్టంగా రాయాలి. ఉదాహరణలు అనుకూల మరియు ప్రతికూల వాదనలు ఆ వ్యాసం గురించి విషయ వివరణలో ఇవ్వాలి. తార్కికత, హేతుబద్ధత అనేది ఉండాలి. విషయం లోతుగా అర్థం చేసుకొని వ్యాసం అనేది రాయాలి. ప్రధాన అంశానికి సంబంధించినటువంటి ప్రతి ఉపాంశం సమన్వయంగా విషయ వివరణలో ఉండాలి. ఇంకా తర్వాత ముగింపు అనగా కన్క్లూజన్. వ్యాసానికి తాత్పర్యాన్ని చెప్పాలి. వ్యాసం ద్వారా నేర్చుకున్న విషయం లేదా సూచనను మనం ముగింపులో ఇవ్వాలి. ముగింపు స్పష్టంగా అర్థవంతంగా ఉండాలి. ఎటువంటి సందిగ్ధత లేకుండా వ్యాసాన్ని పూర్తి చేయాలి. వ్యాసరచన చేసేటప్పుడు విషయం ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సమాచారం ప్రామాణికంగా సేకరించాలి. భాష సులభంగా మరియు స్పష్టంగా ఉండాలి. వాక్యాలు చక్కగా కూర్చాలి మరియు పేజీలు నింపకుండా భావం అనేది వ్యక్తం చేయాలి. వ్యాసరచనలో ప్రారంభం ఆకర్షణీయంగా, వివరణ స్పష్టంగా మరియు ముగింపు అర్థవంతంగా ఉంటేనే వ్యాసం అనేది పాఠకుడి మనసుకు తాకుతుంది. ఇలా మీరు ఈ యొక్క వ్యాసరచన పద్ధతుల నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనకు వ్యాసరచన అనేది అనుసరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 భాగాలు అనగా ఇంట్రొడక్షన్, అలాగే విషయ వివరణ, అలాగే ముగింపు గురించి మీరు రాసినట్టయితే మీరు ఈ పాఠ్యాంశం నుంచి మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత పాఠ్యాంశం వ్యాసంలో వస్తు వైవిధ్యం. ఆధునిక యుగంలో తెలుగు రచయితలు తమ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వ్యాసాన్ని ఒక సాధనంగా ఉపయోగించారు. కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ, స్త్రీ అభ్యుదయం, మూఢనమ్మకాలపై వ్యాసాలు రాశారు. అలాగే గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాష ప్రాముఖ్యతను చాటి చెప్పారు. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు చమత్కార వ్యంగ్య శైలిలో వ్యాసాలు రాశారు. గురజాడ అప్పారావు గారు పురోగామి ఆలోచనలతో సమాజంలో మూఢనమ్మకాలపై వ్యాసాలు రాశారు. తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, శ్రీశ్రీ, ఆరుద్ర మరియు సినారేవి లాంటి వారు వ్యాసరంగాన్ని మరింత విస్తరించారు. మరియు ఇప్పుడు వ్యాస వస్తువుల యొక్క రకాల గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విషయ ప్రధాన వ్యాసాలు శాస్త్రం, జ్ఞానం, విద్య లాంటి అంశాలపై స్పష్టంగా రాసినవి. అలాగే వినోద ప్రధాన వ్యాసాలు హాస్యం, వ్యంగ్యం కలిగినటువంటివి. అలాగే సామాజిక వ్యాసాలు అంటే రోజువారీ సంఘటనలపై విశ్లేషణాత్మకంగా రాసినటువంటి వ్యాసాలు. ఇవి కాకుండా సాహిత్య, చారిత్రక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, రాజకీయ, భాష, ఆర్థిక, క్రీడ, సినిమా ఇలా చాలా ఎన్నో వ్యాసాలు, వైవిధ్య రకాల వ్యాసాలు ఉన్నాయి. ఇక అలాగే పత్రికలు వ్యాసాల అభివృద్ధికి పెద్ద సహాయం చేశాయి. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు ఇవన్నీ వ్యాసాలకు వేదికలయ్యాయి. ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియా టుడే వంటి పత్రికల్లో విలువైన వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. ఇలా తెలుగు వ్యాసరచనలో విషయాల్లో, శైలిలో, ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడి వ్యాసం అనేది తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైనటువంటి రూపంగా నిలిచింది. ఇలా మీరు ఈ యొక్క పాఠ్యాంశం నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈ విధంగా జవాబు రాసినట్టయితే ఇలా కొన్ని ఉదాహరణలు తీసుకోండి. ఇది గిడుగు రామ్మూర్తి గారు కానివ్వండి, శ్రీ, అలాగే కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి వారి ఉదాహరణలు తీసుకోండి. అలాగే దాని యొక్క వ్యాసం యొక్క వస్తువుల యొక్క రకాలను తీసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. అలా అయితే మీరు ఈ పాఠ్యాంశంలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత పాఠ్యాంశం తెలుగు వ్యాసాలలో చివరి పాఠ్యాంశమైనటువంటి వ్యాసరచనలో భాషా ప్రయోగాలు. తెలుగు వ్యాసంలో భాషా ప్రయోగం అంటే రచయిత తన ఆలోచనలను ఏ విధమైన భాషలో వ్యక్తం చేస్తున్నాడు అనే విషయం. వ్యాసానికి జీవం అనేది భాషే. భాష సరళంగా మరియు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. మరి ప్రారంభ దశలో మొదట వ్యాసాలు గ్రాంధిక భాషలోనే ఉండేవి. ఉదాహరణకు సామినేని ముద్దు నరసింహం గారు గ్రాంధిక భాషలో వ్యాసాలు రాశారు. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సాక్షి అనే వ్యాసాలు కూడా గ్రాంధిక భాషలో ఉన్నప్పటికీ అప్పటి వాడుక భాషకు దగ్గరగా ఉండేవి. తర్వాత గిడుగు రామ్మూర్తి గారు, గురజాడ అప్పారావు గారు వాడుక భాషలో వ్యాసాలు రాసి తెలుగు వ్యాసాలను ప్రజలకు చేరువ చేశారు. తర్వాత
వ్యాసాలపై పత్రికల ప్రభావం పెరిగింది. తాపి ధర్మారావు జనవాణి అనే పత్రికలో ప్రజాభాషను ప్రోత్సహించాడు. సురవరం ప్రతాపరెడ్డి గారు, ఒద్దిరాజు సోదరులు తెలంగాణ భాషలో వ్యాసాలు రాశారు. పత్రికలు భాషను ఆధునీకరించాయి, కొత్త పదాలు సృష్టించాయి. పత్రికలు మరి ఉదాహరణకు తీసుకుంటే సెల్ ఫోన్ అంటే చరవాణి, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం, ఫైనాన్స్ మంత్రి అంటే ఆర్థిక మంత్రి, కాంట్రాక్టర్ అంటే గుత్తేదారు, ఇలాంటి కొత్త పదాలు పత్రికల ద్వారా ప్రజల్లో స్థిరపడ్డాయి. మరి ఆధునిక దశలో భాష అనేది ఎలా ఉండేదో ఇప్పుడు చర్చించుకుందాం. ఆధునిక వ్యాసాలు చాలా సరళంగా సుబోధకంగా ఉంటాయి. రచయిత టాగోర్ చెప్పినట్టు ప్రజల భాషలో రాయడం తక్కువేం కాదు, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇంగ్లీషు పదాలు కూడా ఇప్పుడు తెలుగులో కలిసిపోయాయి. ఉదాహరణకు బస్సు, పెన్ను, పేపరు, రోడ్డు, టేబుల్ ఇవి సాధారణంగా అందరూ వాడే పదాలుగా మారాయి. తెలుగు వ్యాస రచనలో తెలంగాణ భాష చైతన్యం కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషకు గౌరవం తెచ్చారు. అతను చెప్పినట్టు ఎవరి వాడుక భాష వారు రాయాలి, అది మనం తక్కువ అని కాదు. ఎందుకంటే వ్యాసం రాసేటప్పుడు అది అందరికి అర్థమైతేనే దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఎవరికి అర్థం కాకుండా రాస్తే అది ప్రజాదరణ కూడా ఎక్కువ పొందదు. సామల సదాశివ, నందిని సిద్ధారెడ్డి, నలిమెల భాస్కర్ లాంటి రచయితలు తెలంగాణ నుడికారాలను వ్యాసాల్లో వినియోగించారు. వారి వ్యాసాల్లో పుడతది, బడుతది, ఉంటది వంటి క్రియారసాలు తెలంగాణ శైలిని తెలియజేస్తాయి. మరి భాషలో సృజనాత్మకత, రచయితలు కొత్త పదాలు సృష్టించి వ్యాసాల్లో వాడుతున్నారు. ఉదాహరణకు రైలుని ఒకప్పుడు పొగబండి అన్నారు, టూ వీలర్ని ద్విచక్ర వాహనం అని పిలిచారు. ఇలా కాలానికి అనుగుణంగా పదాలు మారిన భాషా ప్రయోగం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. భాషా ప్రయోగంలో సరళత, స్పష్టత, కొత్తదనం, ప్రాంతీయత కలగలిపి ఉండాలి. వ్యాసంలో భాష పాఠకుడికి అర్థమై ఆసక్తిని కలిగిస్తేనే అది ఉత్తమ వ్యాసంగా అవుతుంది. ఇలా రాసినట్టయితే మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి తెలుగు వ్యాసంలో ఉన్న ఈ 5 పాఠ్యాంశాలు మీరు మంచిగా ప్రిపేర్ అయితే 35 మార్కులు మీ చేతిలోనే ఉన్నట్టు. అంటే పార్ట్ బిలో ఉన్నటువంటి 8వ ప్రశ్న, 9వ ప్రశ్న మీరు ఈ తెలుగు వ్యాసం అనే భాగం నుంచి రాస్తున్నారు. ఇలా రాసినట్టయితే మీకు ఆ 30 మార్కులు మరియు షార్ట్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. 35 మార్కులు మీ దగ్గరే ఉన్నట్టు అనే విషయాన్ని మీ అందరితో తెలియజేస్తున్నాను. ఇక తర్వాత మీకు పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్ వచన కవిత్వంలో నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. ఆ 2 ప్రశ్నల్లో నుంచి మీరు ఏదో ఒక దానికి జవాబు రాయవలసి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ జానపదం లేదా పుస్తక సమీక్ష నుండి మీకు ఒక ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం పుస్తక సమీక్ష అనే పాఠ్యాంశం గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక పుస్తక సమీక్ష అంటే ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి దాంట్లో ఉన్నటువంటి మంచితనాన్ని, దాంట్లో ఉన్నటువంటి లోపాలని, దాంట్లో ఉన్నటువంటి ఏమైతే విషయం ఉందో దాని గురించి చెప్పే రచనను పుస్తక సమీక్ష అంటారు. పుస్తక హృదయాన్ని చూపించడం సమీక్ష యొక్క లక్ష్యం. ఇక అలాగే పుస్తక సమీక్షలో ఎటువంటి పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా పరిచయాత్మక పద్ధతి. పుస్తకం గురించి చిన్న పరిచయం ఇస్తారు. రచయిత, పుస్తకం పేరు, విషయం, ధర, ప్రచురణ వంటి వివరాలు ఈ పరిచయాత్మక పద్ధతిలో ఇస్తారు. ఇక రెండవది వివరణాత్మక పద్ధతి. అంటే ఇందులో పుస్తకంలోని కథ, పాత్రలు, సందేశం, అందులో ఉన్నటువంటి భావం వంటి విషయాలను ఈ వివరణాత్మక పద్ధతిలో చెప్తారు. ఇక తర్వాత విశ్లేషణాత్మక పద్ధతి. పుస్తకాన్ని లోతుగా చదివి రచయిత శైలి, అందులో ఉన్నటువంటి భాష మరియు భావం, ఆ పుస్తకం వల్ల కలిగే ప్రయోజనం గురించి ఇందులో విశ్లేషిస్తారు. ఇక తర్వాత చారిత్రాత్మక పద్ధతి. పుస్తకం ఏ కాలంలో మరియు ఎటువంటి పరిస్థితుల్లో రాయబడిందో చెప్పే సమీక్షే చారిత్రాత్మక పద్ధతి. ఇక తర్వాత తులనాత్మక పద్ధతి. 2 పుస్తకాలను పోల్చి వాటి మధ్య తేడాలను ఈ యొక్క తులనాత్మక పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. మరి పుస్తక సమీక్ష రాయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాఠకులకు పుస్తకంలో ఎటువంటి విషయం ఉందో అది అర్థమవుతుంది. కొత్త రచయితలు పరిచయం అవుతారు. మంచి చెడు పుస్తకాలను గుర్తించడానికి ఈ పుస్తక సమీక్ష అనేది సహాయపడుతుంది. అలాగే సాహిత్య అభివృద్ధి తెలుసుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే పుస్తక హృదయాన్ని తెలియజేసేదే సమీక్ష. పుస్తక సమీక్ష అంటే ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి దాంట్లో ఉన్నటువంటి విషయం మరియు ప్రాధాన్యం, మంచి చెడు లక్షణాలను చెప్పే రచన. పుస్తక హృదయాన్ని బయటపెట్టే రచనే పుస్తక సమీక్ష అని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత జానపదం అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామినేషన్లో
ఈ జానపదం అనే పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనానాం పదం జానపదం అంటే ప్రజల మాట, ప్రజల సాహిత్యం. అంటే పల్లెల్లో గ్రామాల్లో పుట్టిన ప్రజల జీవితానుభవాలను, ఆచారాలను, సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యం. అదే జానపద సాహిత్యం. ఇక జానపద సాహిత్యం అనగా జానపదుల వాక్కు నుండి పుట్టిన లిఖిత రూపం లేకుండా మాటల ద్వారా తరతరాలుగా వచ్చేది జానపద సాహిత్యం. ఇది ఫోక్ లిటరేచర్ లేదా ఓరల్ లిటరేచర్ అని కూడా పిలువబడుతుంది. ఇక జానపదానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం. ఇందులో మొదటిది అజ్ఞాన కర్తృత్వం. అంటే ఆ జానపదం సంబంధించినటువంటి అది ఎవరు రాశారో తెలియదు. ఇక రెండవది ఆశురచన. అంటే వెంటనే మనసులో వచ్చిన భావాలను పాడటం. అంటే ఉదాహరణకు మనం గ్రామాల్లో పంట పొలాల దగ్గర చూస్తుంటాం. వారికి మనసులో వచ్చినటువంటి ఆ భావాలను కలగలిపి అప్పటిదప్పుడే వారు పాట పాడుతూ ఉంటారు. ఇక మూడవది మౌఖిక ప్రచారం. రాత రూపంలో కాకుండా నోటికి మారుతూ ఉంటుంది. ఇక నాలుగవది నియమిత స్వరూప రాహిత్యం. అంటే ఛందస్సు లేదా వ్యాకరణ నియమాలు ఎటువంటివి ఉండవు. ఇక అలాగే అనిర్ణిత రచనాకాలం. అంటే ఎప్పుడు పుట్టిందో చెప్పలేం. ఇక జానపద సాహిత్యం మనకు ప్రధానంగా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది గేయ శాఖ. అంటే పాటలు, గేయాలు, కథాసహిత గేయాలు ఇందులో తీసుకోవచ్చు. ఉదాహరణకు పల్నాటి, బొబ్బిలి కథలు మొదలైనటువంటివి. కథారహిత గేయాలు అనగా మన బతుకమ్మ పాటలు మొదలైనవి. ఇక రెండవది వచన శాఖ. అంటే కథలు, సామెతలు, పొడుపు కథలు. అలాగే ఇక మూడవ భాగం వచ్చేసరికి ప్రదర్శన కళలు. అంటే ఇందులో పగటి వేషాలు, వీధి నాటకాలు, బుర్రకథ, కోలాటం, తోలుబొమ్మలాట మొదలైనవి ఇందులో తీసుకోవచ్చు. మనకు జానపద సాహిత్యం అనేది ప్రధానంగా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఆ 3 భాగాలు గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ అన్న విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని గురించి మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక జానపద సాహిత్యం అనేది ప్రజల జీవన విధానానికి అద్దం. ఇది వారి భావాలు, సంస్కృతి, ఆనందం, బాధలు అన్నింటినీ వ్యక్తం చేస్తుంది. చాలా సులభంగా చెప్పాలంటే జనుల నోటి మాటలతో పుట్టి పాటలు, కథల రూపంలో పెరిగినది జానపద సాహిత్యం. మోస్ట్లీ జానపదం లేదా పుస్తక సమీక్ష పాఠ్యాంశం నుంచే మీకు ప్రశ్న వస్తుంది. ఇక చివరిగా ముందు మాట అనే పాఠ్యాంశం గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మాట అంటే పుస్తకానికి లేదా రచనకు ముందు రాసే పరిచయ వాక్యం. ఇది సాధారణంగా రచయిత కాకుండా మరో వ్యక్తి రాస్తారు. దీనిని ఫోర్వర్డ్, ప్రిఫేస్, ఇంట్రొడక్షన్ అని కూడా అంటారు. ముందు మాటలో అసలు ఏముంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రచయిత ఆ పుస్తకం ఎందుకు రాశాడో మనకి ముందు మాటలో చెప్పడం జరుగుతుంది. రచయిత వ్యక్తిత్వం, రచయిత యొక్క ఆలోచనలు మరియు రచయిత యొక్క దృక్పథం ఈ ముందు మాటలో తెలియజేస్తారు. పుస్తకంలోని ఇటువంటి విషయం మరియు అందులో ఉన్నటువంటి లక్ష్యం మరియు విలువ ఈ యొక్క ముందు మాటలో మనకు వివరించబడుతుంది. అలాగే పాఠకుడికి ఆ పుస్తకం గురించి అవగాహన కల్పిస్తుంది. మరి ముందు మాట యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాఠకుడు పుస్తకాన్ని చదివే ముందు దాని ఉద్దేశం అర్థం చేసుకుంటాడు. రచయిత ఆలోచనలతో పాఠకుడిని అనుసంధానించే వంతెనలా ఈ ముందు మాట ఉంటుంది. రచనకు మొదటి తలుపు లాంటిది ఈ ముందు మాట. సరళంగా చెప్పాలంటే ముందు మాట అనేది పుస్తకానికి ముందు ఉండే పరిచయ భాగం. అది రచయిత భావం, పుస్తక ఉద్దేశం, ప్రాముఖ్యతలను పాఠకుడికి తెలియజేస్తుంది. ఇలా మీరు నేను చెప్పిన విధంగా చదివితే తప్పకుండా మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. పార్ట్ బిలో మొదటి ప్రశ్న పద్యం లేదా పాట నుంచి రావచ్చు. అలాగే రెండవది మరియు మూడవ ప్రశ్న తెలుగు వ్యాసంలో నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. మరియు చివరి ప్రశ్న మాత్రం ఎక్కువగా జానపదం లేదా పుస్తక సమీక్ష పాఠ్యాంశం నుంచి వస్తుంది. అందుకే మీరు పద్యం, పాట, తెలుగు వ్యాసంలో ఉన్నటువంటి 5 పాఠ్యాంశాలు, అలాగే పుస్తక సమీక్ష, జానపదం ఈ 9 పాఠ్యాంశాలు మీరు ఈ 9 పాఠ్యాంశాలు కనుక మీరు చదువుకుంటే మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒకసారి వచన కవిత మరియు ముందు మాట అనే పాఠ్యాంశాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మీరు మంచి మార్కులు సాధిస్తారు. అలాగే పాస్ కావాలని అనుకునే వాళ్ళు కనీసం పద్యం, పాట, తెలుగు వ్యాసంలో ఉన్నటువంటివి 5 పాఠ్యాంశాలు తప్పకుండా చదువుకోండి. ఇవి అన్ని చదువుకున్న మీకు 50 నుండి 55 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.